బీజేపీ-బీఆర్ఎస్ పార్టీల తీరుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం కరీంనగర్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ వరకు రాముడు అంజన్న పేర్లతో రాజకీయం చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొండగట్టు యాత్రకు వెళ్లిన బండి సంజయ్ను అంజన్నే అడ్డుకున్నారని, అందుకే తేనెటీగలు దాడి చేశాయని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి డ్రగ్స్ అలవాటు చేసిందనిసిని ఇండస్ట్రీని కేటీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. ఆస్తిలో వాటా అడిగినందుకే కవితను కేటీఆర్ లిక్కర్ కేసులో ఇరికించి ఇంటి నుంచి పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నిర్వాసితుల సంక్షేమం కోసం రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మీ బీజేపీ ఆర్ఎస్ పుట్టక ముందే మేము పుట్టినవరమై ఈ దేశ ప్రజలందరూ ఈ దేశ ప్రజలు హిందువులే, వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే. కానీ మా పేరు చెప్పుకుంటా నీ పార్టీని నడిపించుకుంటున్నారు. ఈయననేమో రాముడు హనుమాన్ అని పేరు చెప్పుకొని నిన్న పాదయాత్రకి వెళ్ళాను. పాదయాత్ర నేను ఇక్కడ నుండి కరీంనగర్ నుండి అంజనేయుని ఆ కొండగట్టుకు నేను పోతున్నా. అంజనేయుడు దేవుని అంటే మొక్కులు తీర్చుకోవడానికి నేను సిద్ధమైందని చెప్పాడు. అంజనేయుడు కూడా క్షమించలేదు బండి సంజయ్ గారిని. డ్రగ్స్ కు ఆదినాయకుడు ఎవరు అంటే కేటీఆర్. కేటీఆర్ అంటేనే డ్రగ్స్, డ్రగ్స్ అంటేనే కేటీఆర్. 2014 కన్నా ముందు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడ అమ్మలేదు, ఎక్కడ తాగలేదు ఎవరు. కేటీఆర్ డ్రగ్స్ మూటతో చేతులు కలిపి ఈ రాష్ట్రంలో దాదాపు 2014 నుంచి 2023 దాకా విచ్చలవిడిగా ప్రతి కాలేజీలు చివరికి వస్తే హైదరాబాద్ సిటీలో కొంత సినిమా ఇండస్ట్రీ వాళ్లకు, బడాబాబులకు అలవాటు చేసి అక్కడి నుండి ఏం చేసిందంటే అక్కడి నుండి ఆకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కాలేజీలకు మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు 1000 మందికి అలవాటు చేశారు గంజాయి డ్రగ్స్. కరీంనగర్ మొత్తం పట్టణంలో దాదాపు ఒక 5000 మంది యువతను నాశనం చేసిండ్రు. అక్కడ కేటీఆర్, ఇక్కడ ఒక మంత్రి విచ్చలవిడిగా తాగడం. పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, వీళ్లకు డ్రగ్స్ నాయకులు వీళ్ళంతా. కేటీఆర్ తర్వాత మళ్ళీ వీళ్ళు నిన్న రాత్రే దొరికారు. ఇప్పుడు ఏం చెప్తాడు కేటీఆర్ మన దీనికి సమాధానం? ఈ డ్రగ్స్ కు నాయకుడు ఎవరురా అంటే కేటీఆర్. మూసీ నది అవతల సైడు యువతల సైడ్ ఆ గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, అక్కడ ఉన్నటువంటి జనమంతా ఆ వాసన దాంట్లో వస్తాయి. ఆ వాసన అంతా మొత్తం వాళ్ళు పొద్దున లేస్తే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఆ వాసనకు తట్టుకోలేక చివరకు అనారోగ్యాల పాలై ఎంతో మంది హాస్పిటల్ పాలై ఎంతో మంది చనిపోయారు. ఇది కేటీఆర్ నువ్వు ఆలోచన చేసుకో. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిన్ను అసెంబ్లీలో మీరు మాట్లాడారు, మీతో సాధ్యం కాలే, మరి నిరుపేదలను ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100కు 100% 100,000 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు వాసనకు కుంగిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు అని ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా వేరే కాడికి తరలించి వాళ్ళకు ఇల్లు కట్టించి అక్కడ నష్టం జరిగితే ఎవరైతే ఏ గుడిసెలు ఏ ఇళ్ళనైతే తొలగిస్తున్నారో అన్నిటికి కూడా నష్టపరిహారం బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బేసి వాళ్ళకు నూతనంగా ఇల్లు కట్టియాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మొన్న కవిత గారు సొంత చెల్లె కేటీఆర్, హరీష్ రావుకు సొంత మరదలు, కేసీఆర్ బిడ్డ. అటువంటి ఆమెను లిక్కర్లో జైలుకు పంపించడానికి ప్రధాన కారణం కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు కూడా కేసు కొట్టుడు వేయింది అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడి మళ్ళీ సిబిఐతో మళ్ళీ విచారణ చేపిస్తున్నారు.